కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో కిషన్ రెడ్డి ప్రణాళిక లేదని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కిషన్ రెడ్డి వల్లే అభివృద్ధి నిధులు రావడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన అంశాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరపున విజ్ఞప్తులు చెప్తున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడానికి కిషన్ రెడ్డికి ఇష్టం లేదని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ తన వల్లే వచ్చిందని స్వయంగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రితో చెప్పిందంతా ఘనత ఆయనకే దక్కుతుందని సిద్దిపేటలో విమర్శించారు పొన్నం ప్రభాకర్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినా చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి